హలో అండి, ఈ వీడియోలో ఏసీ ఫండమెంటల్స్లోని ఏసీ త్రూ ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్ చూద్దామండి. దీన్ని ఇంకేమని పిలవచ్చు అంటే ఆర్ఎల్సీ సర్క్యూట్ కనెక్టెడ్ అక్రాస్ యాన్ ఏసీ సోర్స్ అనొచ్చు. అంటే ఆర్ఎల్సీ సిరీస్ అంటున్నాం అంటే ఏంటి? ఆర్ అంటే రెసిస్టర్, ఎల్ అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్ కదా. ఆ 3 కాంపోనెంట్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన సర్క్యూట్కి మనం ఏసీ సప్లై అనేది ఇస్తామన్నమాట. ఓకే, ఆ సప్లై ఏంటి? V = VM sin ωt. ఎప్పుడైతే ఈ ఏసీ సప్లై అనేది ఇస్తున్నామో దానిలో ఏమవుతుంది? ఆ సర్క్యూట్లో కరెంట్ I అనేది ఫ్లో అవుతుంది. ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి మనకి ఇన్ సిరీస్ సర్క్యూట్ కరెంట్ అనేది కామన్గా ఉంటుంది. కరెంట్ అంటే కామన్ మీన్స్ I = IR = IL = IC ఉంటుంది. అదే వోల్టేజ్ అయితే డివైడ్ అవుతుంది. వోల్టేజ్ డివైడ్ అవడం అంటే V = ఏమవుతుంది? VR + VL + VC అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు VR అంటే ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. ఓకే, VL అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ అండ్ VC అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్. ఇక్కడ నేను ఈ రెసిస్టర్ పైన వేసాను చూడండి. ఈ VR అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ అంటున్నాం కదా. ఈ VR అనేది ఈ కరెంట్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ VLలో ఈ VL అనేది కరెంట్కి లీడ్లో ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ లీడింగ్లో ఉంటుందంటే 90 degrees లీడ్లో ఉంటుంది. అండ్ ఓకే, మనం ఇలా తీసుకుంటే లీడ్ అయితే ఇలా డ్రా చేస్తామండి, అదే ల్యాగ్ అయితే ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఇది లీడ్, ఇది ల్యాగ్. మనకి VL అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ కదా. ఇక్కడ VL లీడింగ్ ఎన్ని డిగ్రీస్ లీడింగ్ అంటే 90 degrees లీడింగ్. అంటే మీనింగ్ మనకి వోల్టేజ్ స్టార్ట్ అయిన 90 degrees తర్వాత కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ప్యూర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ చెప్పాను. అక్కడ మీరు వేవ్ ఫార్మ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి? VL అనేది స్టార్ట్ అయిన 90 degrees తర్వాత కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి VL అనేది లీడింగ్ అని చెప్పొచ్చు. లేదా దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే కరెంట్ అనేది లాగింగ్లో ఉంది అని చెప్పొచ్చు. ఎన్ని డిగ్రీస్ లాగింగ్లో ఉంది అంటే 90 degrees లాగింగ్లో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకోండి, ఈ ఫేజర్ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ VC అనేది 90 degrees లాగింగ్లో ఉంది. చెప్పాను కదా, లీడింగ్ అంటే ఇలా పైకి డ్రా చేస్తాము, లాగింగ్ అంటే ఇలా కిందకి డ్రా చేస్తాము, ఇన్ ఫేజ్ అంటే ఇదే లైన్లో డ్రా చేస్తాము. ఓకే, ఇప్పుడు I ఉంది, ఇది I అనుకోండి. ఇక్కడ ఏమన్నాం? VR అనేది Iకి ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఇన్ ఫేజ్ అంటే ఇదే లైన్లో VR అనేది వేస్తాము. ఓకే, ఇక్కడ 90 degrees లాగింగ్లో ఉంది. ఏంటిది? వోల్టేజ్ అనేది. దాన్ని ఇంకేం అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అనేది స్టార్ట్ అయిన 90 degrees తర్వాత వోల్టేజ్ స్టార్ట్ అయింది. ఓకే, అర్థమైందండి? కరెంట్ స్టార్ట్ అయిన 90 degrees తర్వాత వోల్టేజ్ స్టార్ట్ అయింది. అంటే మనకి 90 degrees లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఈ వోల్టేజ్ అనేది, అందుకే 90 degrees లాగింగ్లో ఉంది అని. దాన్ని ఇంకేమని చెప్పొచ్చు? వోల్టేజ్ అనేది లాగింగ్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది ఎలా ఉంది? లీడింగ్లో ఉందని కూడా చెప్పొచ్చు. ఎన్ని డిగ్రీస్ లీడింగ్లో ఉంది అంటే 90 degrees లీడింగ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ మ్యాటర్ రాశాను చూడండి. Let us consider a circuit consisting of a pure resistance R. ఆ రెసిస్టెన్స్ Rని R లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఇండక్టెన్స్ L, కెపాసిటెన్స్ C కదా. ప్యూర్ ఇండక్టెన్స్ L యూనిట్స్ వచ్చి హెన్రీస్ అండ్ ప్యూర్ కెపాసిటెన్స్ C యూనిట్స్ వచ్చి ఫారెడ్స్. ఇవన్నీ కూడా ఎలా కనెక్ట్ చేసాము? ఇన్ సిరీస్. లెట్ VR అంటే IR కదా, అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. ఈ రెండు ఎలా ఉంటాయి? ఈ VR అనేది కరెంట్కి ఎలా ఉంటుంది? ఇన్ ఫేజ్లో ఉంటుంది. నెక్స్ట్ VL ఈక్వల్ ఏంటిది? ఫార్ములా IXL. XL అంటే ωL, వేర్ ω = 2πf. ఈ VL అనేది ఏంటి? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్. దీనిలో VL అనేది కరెంట్కి లీడింగ్లో ఉంటుంది. ఓకే, VL లీడింగ్ I ఎన్ని డిగ్రీస్ బై 90 degrees. నెక్స్ట్ VC అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్. ఫార్ములా వచ్చి VC = IXC. XC అంటే I × XC అంటే 1/ωc. ω అంటే 2πf. ఓకే, అది ఇక్కడ మనకి VC అనేది ఎలా ఉంది? లాగింగ్లో ఉంది. ఎన్ని డిగ్రీస్ లాగింగ్లో ఉంది? 90 degrees లాగింగ్లో ఉంది. మనకి RLC సర్క్యూట్లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాము? ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాము, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాము, పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకుని చేస్తామంటే ఫేజర్ డయాగ్రామ్ అనేది బేస్ చేసుకుంటాం. ఆ ఫేజర్ డయాగ్రామ్ రాసి దాని నుంచి వోల్టేజ్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, అలానే ఇంపెడెన్స్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఓకే, ఇది ఫేజర్ డయాగ్రామ్ కదా, ఇలా తీసుకున్నామండి. ఇది కరెంట్. ఓకే, VR అనేది కరెంట్కి ఎలా ఉంటుంది? ఇన్ ఫేజ్లో ఉంటుంది కదా. ఇన్ ఫేజ్ అంటే ఇదే లైన్లో వేస్తాము. ఓకే, ఇది ఇన్ ఫేజ్. నెక్స్ట్ VL అనేది ఎలా ఉంటుందని చెప్పాను?
90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది. 90 డిగ్రీస్ అంటే ఎలా తీసుకుంటాం మనం, ఇలా తీసుకుంటాం. ఇది VL. నెక్స్ట్ VC అనేది 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంది. 90 డిగ్రీస్ లాగింగ్లో ఉందంటే ఇలా డ్రా చేస్తాం కదా. ఓకే, ఇది 90 డిగ్రీస్ లాగింగ్లో ఉన్నట్టు దీన్ని ఏమంటాం, VC అంటాం. అంటే ఇప్పుడు మనకి ఏమని చెప్పాము, V = VR + VL = VC అన్నాం కదా. అంటే ఇదేమవుతుంది, మనకి ఇది V అవుతుంది. మనకి యాంగిల్ అనేది ఇక్కడ తీసుకుంటాం. మరి ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఫేజర్ డయాగ్రామ్ RLC సర్క్యూట్ కాబట్టి ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే VL > VC కన్సిడర్ చేస్తాము, VL < VC తీసుకుంటాము. నెక్స్ట్ VL = VC, దట్ మీన్స్ XL > XC, XL < XC, XL = XC. ఇలా త్రీ కండిషన్స్ ఉంటాయి. బట్ మనం కన్సిడర్ చేసేది మాత్రం ఫస్ట్ కండిషనే, రిమైనింగ్ కండిషన్స్ అవసరం లేదండి. బట్ ఎలా చేయాలో చెప్తాను. VL > VC అంటే మీనింగ్ ఏంటి, VL అనేది ఎక్కువ అని. ఓకే, VC కన్నా VL అనేది ఎక్కువ. అప్పుడు ఏం చేస్తాం మనం, VL - VC చేస్తాం. అంటే ఈ పార్ట్ ఉంది చూసారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అదే VL - VC. ఓకే, ఎందుకు VL - VC అని వేసామంటే మనకి VL అనేది ఎక్కువ కాబట్టి, అంటే లీడ్లో ఉన్నది VL కాబట్టి ఇటువైపు రాసాం. అదే నెక్స్ట్ కండిషన్ VL < VC అనుకోండి. ఈ కండిషన్లో ఏమవుతుంది, VC అనేది పెద్దది కాబట్టి మనం ఇక్కడ వేస్తాం, VC - VL అని వేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీరు వోల్టేజ్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే ఇది 0, ఇది A, ఇది D అనుకుంటున్నానండి నేను. ఓకే, వోల్టేజ్ ట్రయాంగిల్ అంటే ఇది మొత్తం కన్సిడర్ చేయాలి. ఓకే, వోల్టేజ్ ట్రయాంగిల్ అంటే మనం ఇప్పుడు ఏంటి, ఇది యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఇది అవుతుంది, హైపోటెన్యూస్ ఇది అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏం రాస్తామండి, కర్ణము స్క్వేర్ = ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజం అలా అంటాం కదా. ఓకే, హైపోటెన్యూస్ ఏముంది, 0D కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ = ఓకే, ఆపోజిట్ సైడ్ ఏముంది, AD స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ ఏముంది, 0OA స్క్వేర్. ఓకే, OD స్క్వేర్ అంటే ఎంత, V స్క్వేర్ = AD స్క్వేర్ అంటే ఎంత, VL - VC హోల్ స్క్వేర్ ప్లస్ OA అంటే ఇది VR. ఓకే, OA అంటే VR స్క్వేర్. ఓకే, VL ప్లస్లో ఏమని రాయొచ్చు మనం, VL = IXL కదా, IXL - IXC హోల్ స్క్వేర్ ప్లస్ VR అంటే IR స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో నేను ఏం కామన్ తీస్తున్నానంటే I కామన్ తీస్తున్నానండి. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, I² × XL² - I² × XC² ప్లస్ I² × R². ఓకే, వీటన్నిటిలో ఏది కామన్గా ఉంది, I² అనేది కామన్గా ఉంది. రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, R² ప్లస్ XL - ఇవి రియాక్టెన్స్ టర్మ్ కాబట్టి రెండు ఇలా కలిపి రాసేస్తున్నానండి, XL - XC² అవుతుంది. ఓకే, ఇదంతా ఏంటి, V² = కదా, V² = I² × R² ప్లస్ XL - XC హోల్ స్క్వేర్. ఓకే, V² = I² × R² ప్లస్ XL - XC కదా. ఈ స్క్వేర్ ఇటు వెళ్తే ఏమవుతుందంటే రూట్ అవుతుంది. వీటిలో నుంచి I² కామన్ తీసాం కదా, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలేదు ఓన్లీ I. ఈ టర్మ్కి మాత్రం రూట్ ఉంటుంది. ఓకే, రూట్ R² ప్లస్ XL - XC హోల్ స్క్వేర్. V = I × Z. మనకి Z అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కదా. అంటే రెసిస్టెన్స్ ఏమో R² అవుతుంది, రియాక్టెన్స్ అంటే X కదా, అంటే XL - XC. Z = టోటల్గా ఏమవుతుంది, Z = R ప్లస్ X కదా. అంటే ఇది రెసిస్టెన్స్, ఇది రియాక్టెన్స్. ఈ ప్లేస్లో V = ఏమని రాసాము, I × Z అని రాసాము. ఇప్పుడు I = ఏం రాయొచ్చు, I = V/Z. అంటే ఈ ఐని టుంచేసి ఇది ఇంటూ కాబట్టి ఇటు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. I = V/Z. అంటే I = ఏమని రాయొచ్చు, V/Z అంటే ఎంత,
స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. ఓకే, మనం ఇంపెడెన్స్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, పవర్ ఫేజ్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫేజ్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈ ఫేజర్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ ఫేజర్ డయాగ్రామ్లోనే tan పై ఏంటో రాయండి. tan పై ఈక్వల్ టు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ సైడ్ ఏముంది, విఎల్ మైనస్ విసి ఉంది. అడ్జసెంట్ సైడ్ ఏముంది, విఆర్ ఉంది. అది నోట్ చేయండి. ఓకే, ఫేజ్ యాంగిల్ పై ఈక్వల్ టు ఫ్రమ్ వోల్టేజ్ ట్రయాంగిల్ tan పై ఈక్వల్ టు ఎంత అండి, tan పై ఈక్వల్ టు విఎల్ మైనస్ విసి బై విఆర్. ఓకే, విఎల్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, ఐ ఎక్స్ఎల్ మైనస్ విసి ఈక్వల్ టు ఐ ఎక్స్సి బై విఆర్ అంటే ఐఆర్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, ఐ కామన్ తీయొచ్చు కదా. ఐ కామన్ తీస్తే రిమైనింగ్ ఉండేది ఏంటి, ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై ఐఆర్. ఈ ఐ క్యాన్సిల్ అయిపోతుంది. tan పై ఈక్వల్ టు ఏం రాస్తాం, ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై ఆర్. ఓకే, అదే ఫేజ్ యాంగిల్ పై ఈక్వల్ టు ఏమవుతుంది, tan అటు వెళ్తే ఏమవుతుంది, tan ఇన్వర్స్ కదా. tan ఇన్వర్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై ఆర్. ఇది వచ్చి ఫేజ్ యాంగిల్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పవర్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంపెడెన్స్ ట్రయాంగిల్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఆ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో చూద్దామండి. ఓకే, ఇంపెడెన్స్ ట్రయాంగిల్ ఇది ఐ, ఇదే లైన్లో మనకి విఆర్ వస్తుంది కదా. ఇంపెడెన్స్ అంటే రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కాంబినేషన్ కదా. ఓకే, అంటే విఆర్ అంటే ఏంటి, ఇది ఆర్, ఇదేమవుతుందంటే ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి అవుతుంది. ఇదేమో జెడ్ అవుతుంది. తీసుకున్న యాంగిల్ ఇదేమో విఎల్, ఇటు వచ్చేప్పటికి ఇదేమో విసి అవుతుంది. ఓకే, ఫ్రమ్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ కాస్ పై ఈక్వల్ టు, కాస్ పై ఈజ్ ద పవర్ ఫ్యాక్టర్. కాస్ పై అనేది పవర్ ఫ్యాక్టర్. ఓకే, కాస్ పై ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ సైడ్ ఏంటి ఆర్, హైపోటెన్యూస్ ఏంటి జెడ్. ఓకే, మనం ఇంకా జెడ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, జెడ్ ఈక్వల్ టు ఆర్ బై కాస్ పై అని రాయొచ్చు. లేదంటే ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, జెడ్ ఇంటూ కాస్ పై అని కూడా రాయొచ్చు. ఇది వచ్చి పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ పవర్ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ఇన్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఆర్ వి ఈక్వల్ టు ఎంత, విఎం సైన్ ఒమేగా టీ. వి అంటే అప్లైడ్ వోల్టేజ్, ఐ అంటే ఇన్స్టాంటేనియస్ కరెంట్, అండ్ ఐ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై. మనకి పవర్ పి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వి ఇంటూ ఐ కదా. వి అంటే ఎంత, విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఐ అంటే ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై. ఓకే, నేను ఈ ఈక్వేషన్ని 2/2తో మల్టిప్లై చేస్తున్నానండి. విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై ఇంటూ 2/2. ఓకే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఈ 2నేమో బై ఉంది కాబట్టి విఎం ఐఎం బై 2 ఇంటూ ఈ 2తో 2 సైన్ ఒమేగా టీ ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై. ఓకే, ఇదే ఫామ్లో ఉంది, 2 సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది కదా. 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు ఫార్ములా కాస్ ఆఫ్ a minus b minus cos of a plus b. ఓకే, ఇది ఫార్ములా. ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఆర్ఎల్ సర్క్యూట్ అలానే ఆర్సీ సర్క్యూట్లో నేను దీనికి సంబంధించిన డెరివేషన్ వేశానండి. ఇది సింప్లిఫై చేస్తే మనకి 2 ఫ్యాక్టర్స్ అంటే 2 పార్ట్స్ వస్తాయి. దానిలో సెకండ్ పార్ట్ వచ్చేప్పటికి వేరియబుల్ టర్మ్ అన్నమాట. ఆ వేరియబుల్ టర్మ్స్కి మనం లిమిట్స్ అనేవి అప్లై చేస్తే ఆ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. రిమైనింగ్ మిగిలేదు ఓన్లీ ఫస్ట్ పార్ట్. ఏంటి ఆ ఫస్ట్ పార్ట్ అంటే విఎం ఐఎం బై 2 ఇంటూ కాస్ 5 ఇది మిగిలింది. ఇది సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుందండి. దీని నుంచి మరి డైరెక్ట్గా ఎలా వచ్చిందని అనుకోకండి. ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి మొత్తం చేశాను. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆ టర్మ్ ఆ డెరివేషన్ మొత్తం అర్థమవుతుంది. ఈ టర్మ్ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు నేను దీని ఎలా రాస్తున్నానంటే విఎం బై √2 ఇంటూ ఐఎం బై √2 ఇంటూ కాస్ 5. ఈ విఎం బై √2 అంటే ఏమని రాసుకోవచ్చు మనం, విఆర్ఎంఎస్
రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్, అలానే Im/√2 అంటే ఏమని రాయొచ్చు, IRMS, అలానే cos పై. టోటల్గా పవర్ P ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, P ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ cos పై. ఇది పవర్ ఫార్ములా. పవర్కి యూనిట్స్ వచ్చేంటి, వాట్స్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.